నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన మనం గెలిచాం అనే ఓ చక్కటి ఫీల్ గుడ్ స్టోరీ విందామండి. ఈ కథ 2015లో జాగృతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వెన్నెల. ఊరంతా పండు వెన్నెల్లో తనివి తీరా జలకాలాడి అలసిపోయినట్లు, మత్తుగా నిద్రపోయినట్లు నిశ్శబ్దంగా అయిపోయింది. ఎదురుగా ఉన్న నీలి సముద్రం కాస్త పాల సముద్రంగా మారిపోయిన గర్వంతో ఎగసి పడుతోంది. ఇలాంటి పౌర్ణమి రాత్రులంటే శరత్కు ఎంత ఇష్టమో. ఇదే కార్తీక పౌర్ణమి రోజు ఇదే డాబా మీద ఇలానే కూర్చుని ఎదురుగా సముద్రాన్ని చూస్తూ రాత్రంతా ఎంత ఆనందంగా గడిపేశామో. తలుచుకోగానే ఒక్కసారిగా మనసంతా దిగులు ఆవరించింది. అక్కడ శరత్ ఎలా ఉన్నాడో. మంచు కొండల్లో చలికి వణుకుతూ తను ఇబ్బంది పడుతూ ఉంటే నేనిక్కడ వెన్నెల చూస్తూ పరవశించిపోవటమా? ఒక్కసారిగా లేచి గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను. ఎంత తలుపు బిగించినా కిటికీ సందుల్లో నుంచి జొరపడి మరీ గదిలో వెన్నెల నీడలు పరుచుకున్నాయి. చీకటి వెలుగులతో గదంతా మసగ్గా తయారైంది, అచ్చం నా మనసులానే. ఎంత వద్దనుకున్నా హారిక మాటలే గుర్తుకొస్తున్నాయి. ఈరోజు అసలు నాకు తను కలవకుండా ఉంటే బాగుండేదేమో. ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను తీసుకోవలసిన క్లాసెస్ ఏమీ లేవని ప్రిన్సిపాల్ని పర్మిషన్ అడిగి ఇంటికి బయలుదేరాను. క్యాబ్ కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉండగా పక్కన కార్ ఆగింది. అందులోంచి హాయ్ స్నేహ అంటూ పలకరించిన ఆ అమ్మాయిని సడన్గా గుర్తుపట్టలేకపోయాను. హే, నన్ను గుర్తుపట్టలేదు కదూ, నేను హారికని అంది. చటుక్కును గుర్తొచ్చింది. అప్పటికి ఇప్పటికి తనలో చాలా మార్పు వచ్చింది. ఓ సారీ, చాలా రోజులైంది కదా చూసి. నేను నసుగుతూ ఉండగానే, నో ప్రోబ్స్ యార్, 8 years అవుతుంది మనం కలిసి. అండ్ నాలోనూ చాలా చేంజ్ వచ్చింది, కానీ నువ్వేం మారలేదు. అందుకే దూరం నుంచే నిన్ను గుర్తుపట్టాను. అవును, ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది. ఇంటికి క్యాబ్ కోసం వెయిటింగ్ చెప్పాను. పద, నేను డ్రాప్ చేస్తాను. వద్దు వద్దు, నీకెందుకు ట్రబుల్, నేను వెళ్ళిపోతాను. అరే యార్, ఇందులో ట్రబుల్ ఏముంది? నీకు వేరే పనేమి లేకపోతే కాసేపు బీచ్కి వెళ్దాం, తర్వాత నేను దింపేస్తాను అంది. ఓకే. నేను కారు ఎక్కాను. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం ఎన్సీసీ క్యాంపుకి వెళ్ళినప్పుడు హారికతో పరిచయం. మావి కాలేజీలు వేరువేరు అవడంతో క్యాంప్స్లో మాత్రమే కలిసేవాళ్ళం. ఆ బ్యాచ్మేట్స్ అందరం కూడా ఉరకలేసే ఉత్సాహంతో సమాజానికి దేశానికి సేవ చేయాలనే తపనతో ఉండేవాళ్ళం. శరత్ ఆర్మీలో, వరుణ్ నేవీలో చేరాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. మేమందరం కూడా ఎంతో ఎంకరేజ్ చేశాం. దేశానికి సేవ చేయాల్సిన బాధ్యత దేశ పౌరులందరికీ ఉందని మేమంతా చాలా గట్టిగా విశ్వసించేవాళ్ళం. అప్పుడే హారిక, వరుణ్ ప్రేమలో పడ్డారు. 5 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది, కానీ శరత్ ఆ టైంకి డ్యూటీలో ఉండటం వలన నేను కూడా వెళ్ళలేదు. ఏ స్నేహ, ఎక్కడికి వెళ్ళిపోయావు? హారిక పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాను. నా ఆలోచనలతో బీచ్లోకి వచ్చేసామనే చూసుకోలేదు. ఏం లేదు, మన పాత విషయాలే గుర్తు చేసుకుంటున్నాను. నువ్వు చెప్పు, మీరిద్దరూ ఎలా ఉన్నారు, ఎక్కడుంటున్నారు అసలు? ఇసుకలోకి నడుస్తూ అడిగాను. మా పెళ్ళయ్యాక ఇద్దరికి బెంగళూరులోనే జాబ్స్ వచ్చాయి. 2 years బ్యాక్ ప్రాజెక్టు మీద వరుణ్ కెనడా వెళ్ళాడు. అక్కడి నుండి నేను ఇక్కడ, తను అక్కడ. నేను ట్రై చేస్తున్నాను అక్కడికి వెళ్ళటానికి. ఇంకొక 2-3 monthsలో నేను వెళ్ళిపోతాను. ఇప్పుడే ఒక 2 వారాలు వెకేషన్ తీసుకుని అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను చెప్పింది. ఇద్దరం కూర్చున్నాము. అయితే ఈ విషయాలేమీ మాకు తెలియవు. వరుణ్ నేవీలో జాయిన్ అవుతా అంటూ ఉండేవాడు కదా, శరత్ అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు ఏ రిపబ్లిక్ డే పెరేడ్లోనో కలుస్తామేమో అని. అయితే ఇంకా ఛాన్స్ లేదన్నమాట నవ్వుతూ అన్నాను. తనకు చాలా రోజులుగా ఉండేది ఆ కోరిక. నేనైతే ఖచ్చితంగా చెప్పేశాను, మా పెళ్ళి జరగాలంటే అలాంటి ఆలోచన మానేయమని. చాలా టైం పట్టింది తనను కన్విన్స్ చేయటానికి. వాళ్ళ పేరెంట్స్ కూడా నా వైపే ఉండేసరికి చివరికి బలవంతాన ఒప్పుకున్నాడు అంది. అదేమిటి హారిక, నువ్వెందుకంత ఫోర్స్ చేశావు? అప్పట్లో నువ్వు వరుణ్కి చాలా సపోర్ట్ ఇచ్చేదానివి. ఇంటికి ఒకళ్ళన్నా సైన్యంలో చేరాలని డిబేట్ కూడా ఇచ్చావు. మరి ఇదేంటి? ఆశ్చర్యంగా అడిగాను. ఓ ఫర్గెట్ ఇట్ స్నేహ. చదువుకునే వయసులో ఏదో ఆవేశంలో ఉంటాము.
ప్రాక్టికల్గా ఆలోచించాలి కదా. తనెక్కడో నేనెక్కడో, ప్రతి క్షణము తను సేఫ్గా ఉన్నాడా లేడా అనే టెన్షన్ నేను భరించలేను. ఏడాదికో 2 నెలల్లో 3 నెలల్లో కలవటం, మిగిలిన టైం అంతా తన కోసం ఎదురు చూడటం నా వల్ల కాదు బాబోయ్. అందుకే ప్రాక్టికల్గా ఆలోచించాను అంతే. అవును, అంతా మా గురించే మాట్లాడుకుంటున్నాము, మీ విషయాలేమీ చెప్పనే లేదు. శరత్ తను అనుకున్నట్లే ఆర్మీ జాయిన్ అయ్యాడు. 3 ఇయర్స్ క్రితం ఎన్సీజీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ క్యాంపు కార్గిల్ దగ్గర ఉంది చెప్పాను. ఎన్సీజీ అంటే అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో వాళ్ళని పిలుస్తారు. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోతారు. ఇంకో 6 మంత్స్లో శరత్కు ఢిల్లీలో క్వార్టర్ అలాట్ అవుతుంది. అప్పుడు నేను అక్కడికి షిఫ్ట్ అవుతాను. అంతవరకు ఇక్కడ కాలేజీ లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు 4th మంత్. డెలివరీ అయ్యాక ఢిల్లీ వెళ్ళాక ఏం చేయాలో నెక్స్ట్ ఆలోచిస్తాను అన్నాను. వావ్, కాంగ్రాట్స్, ఎంతసేపు చెప్పనే లేదు అంది. నేను నవ్వి ఊరుకున్నాను. కాసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది. స్నేహ, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఈ టైంలో నీ భర్త పక్కనే ఉండాలని అనిపించడం లేదు? నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అడిగింది హారిక. ఈ టైంలోనే ఉంది, ఎప్పుడూ తను నా పక్కనే ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ప్రస్తుతం మీ ఇద్దరు కూడా విడిగానే ఉంటున్నారు కదా, నీకు అలానే ఉంటుందిగా నవ్వుతూ అన్నాను. నా సంగతి వేరు స్నేహ. వరుణ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. తాను సేఫ్గా ఉన్నాడనే ధైర్యం నాకుంది. కానీ నీకు అలా కాదు కదా. శరత్ క్షేమం గురించిన భయంగా ఉండదా నీకు? ఎందుకుండదు? ప్రతి క్షణము నా శరత్ ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అని నా మనసు పడే వేదన నీకు ఎలా చెప్పను హారిక. మంచు కొండల్లో, ఇసుక దారుల్లో, మండు టెండల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో, ఏ గాయాల పాలవుతున్నాడో అని ప్రతి క్షణము నా మనసు కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ ఒక సైనికుడి భార్యగా ఉండి నా పిరికితనాన్ని నీకెలా చెప్పుకోగలను? మనసులోనే అనుకుంటూ నేను మౌనంగా ఉండిపోయాను. సారీ స్నేహ, ఇలా అడిగి నిన్ను బాధ పెట్టానేమో. కానీ నేను వరుణ్ని నేవీలోకి వెళ్ళనీయకుండా తప్పు చేశానా అనే గిల్టీ ఫీలింగ్ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. కానీ నీ మౌనంతో నా నిర్ణయం తప్పు కాదు అనిపిస్తోంది. లీవ్ ఇట్, లెట్స్ చేంజ్ ది టాపిక్. ఏవేవో కబుర్లు చెప్తోంది. వాళ్ళ ఆఫీస్ విషయాలు, పాత ఫ్రెండ్స్ సంగతులు అన్యమనస్కంగా వింటున్నా. నా పరిస్థితి తనకు అర్థమైనట్టుంది. సరే స్నేహ, నువ్వు అలసిపోయినట్టున్నావు, బాగా డల్ అయిపోయావు, పద ఇంటి దగ్గర దింపుతాను అంది. ఇద్దరం లేచి కారు దగ్గరికి వచ్చాము. ఉండు, మురి మిక్సర్ తిందాం, చాలా రోజులైంది తిని అంటూ 2 పొట్లాలు పట్టుకొచ్చింది. మొత్తానికి అనుకోకుండా కలిసాము చాలా రోజులకి హారిక. చాలా హ్యాపీగా ఉంది. ఈసారి వరుణ్ వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి రండి మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్పాను. ఇంకా ఇప్పట్లో మళ్ళీ రామోయ్, నేను కూడా కెనడా వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నా. నెమ్మదిగా అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఫార్మ్ పెట్టి అక్కడే సెటిల్ అయిపోవాలని నా ప్లాన్. అదేం అలాగా? మీ ఇద్దరి పేరెంట్స్, రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉన్నారు కదా అడిగాను. నిజం చెప్పాలంటే స్నేహ, అక్కడికి ఒకసారి వెళ్ళి చూస్తే మరి వెనక్కి రావాలనిపించదు. అక్కడ ప్రజల్లో ఉండే డిసిప్లిన్సు, సివిక్ సెన్సు ఇక్కడ ఏవి చెప్పు? అక్కడ ట్రాఫిక్ జామ్ అనేదే ఉండదు. అక్కడ రోడ్లు మన ఇంట్లో మార్బుల్ ఫ్లోరింగ్ కన్నా నీట్గా ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ 1 మంత్ ఉన్నాను అక్కడ. ఆ నీట్నెస్ నాకైతే విపరీతంగా నచ్చేసింది. మన ఇండియాలో ఏముంది చెప్పు? ఎక్కడ చూసినా ఒకటే రోద, రద్దీ, గాలిలో నీళ్లల్లో పొల్యూషన్, ఎక్కడ చూసినా చెత్త చెదారం. తినేసి మిక్చర్ కాగితం రోడ్డు మీదకి విసిరేస్తూ కారెక్కింది. కెనడాలో కూడా ఇలా రోడ్డు మీదకి విసిరేస్తావా ట్రాష్? నవ్వుతూ అంటూ అవి తీసుకువెళ్ళి పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి వచ్చాను. అక్కడ అలా విసిరేస్తే జైల్లోకే. తాను నవ్వుతూ కారు స్టార్ట్ చేసింది. అదే మరి, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి అంతా జాగ్రత్తగా ఉంటాము. అదే మనం ఇక్కడికి వస్తే అన్నీ రోడ్ల మీదే పడేస్తాము. ముందు మనం మారితే కదా ఇంకొకళ్ళని మార్చగలిగేది. మన ఇల్లు బాగాలేకపోతే శుభ్రం చేసుకుంటాం, కానీ ఎదురిల్లు బాగుందని వెళ్ళిపోవు కదా. సారీ, నేను పర్సనల్గా అనాలని కాదు. ఇండియా అంతా చెత్త, పొల్యూషన్ అన్నావు కాబట్టి చెప్తున్నాను అన్నాను. ఇదొక్కటే కాదు స్నేహ, ఇండియాలో ప్రాణానికి గ్యారంటీ ఉంది. బయటకు వెళ్ళిన వాడు సేఫ్గా వెనక్కి వస్తాడో లేదో, ఏ ఫ్లైఓవర్ ఎప్పుడు కూలుతుందో, చాట్ తినటానికో సినిమా చూడటానికో వెళ్ళిన వాళ్ళు
ఏ బాంబు పేలుళ్లకు బలవుతారో తెలియదు. ఇంకా బస్సు రైలు ప్రయాణాలంటే చెప్పనే అక్కర్లేదు. ఇలా ప్రతి క్షణము టెన్షన్ లైఫ్ నేను బ్రతకలేను. కెనడా సేఫ్ కంట్రీ, టెర్రరిజం ప్రాబ్లం కూడా లేదు. నా ఆలోచనలు సిల్లీగా అనిపించవచ్చు నీకు, కానీ నేను ముందే చెప్పినట్టు ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. మాటల్లోనే ఇల్లొచ్చేసింది. లోపలికి రా, అత్తయ్యను పరిచయం చేస్తాను. దిగుతూ ఆహ్వానించాను. ఇప్పుడు కాదు స్నేహ, ఒక ఫంక్షన్ ఉంది. ఆల్రెడీ మాటల్లో పడి లేట్ అయ్యాను. మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇల్లు చూసా కదా, వీలైనప్పుడు మళ్ళీ వస్తా, బాయ్ అంటూ వెళ్ళిపోయింది. ఫోన్ రింగ్ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చాను. నెంబర్ చూసి నాలో ఆనందం పొంగుకొచ్చింది. శరత్ ఆనందంగా అరిచాను. ఎస్ మ్యామ్. హాయిగా పౌర్ణమి చంద్రుడిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నన్ను మర్చిపోయావు కదూ. ఎంతసేపు ఫోన్ లిఫ్ట్ చేయటం? నువ్వు లేకుండా ఎంజాయ్మెంట్ ఏమిటి శరత్? తలుపులు వేసుకుని రూమ్లో కూర్చున్నాను. చచ్చా, అదేమిట్రా నీ వాయిస్ ఏమిటి అంత డల్గా ఉంది? హెల్త్ బాగాలేదా? కంగారుగా అడిగాడు శరత్. బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ ఈరోజు మన ఇద్దరం కలిసి ఎంత హ్యాపీగా గడిపాము. మరిప్పుడు నువ్వు అక్కడ నానా అవస్థలు పడుతూ ఉంటే నేను ఎలా ఎంజాయ్ చేయగలను? స్నేహ, నువ్వు ఒకసారి రూమ్లో నుంచి బయటకు వెళ్ళి చెప్తాను అన్నాడు. ఎందుకు అంటూనే బయటకు వచ్చాను. ఇప్పుడు తలెత్తి చూడు. నువ్వు నేను ఇద్దరం ఒకే చంద్రుడిని చూస్తున్నాము, ఒకే ఆకాశం కింద ఉన్నాము, ఒకే గాలి పీలుస్తున్నాము, అన్నింటికి మించి ఒకే గడ్డ మీద ఉన్నాము. ఇంకా మనం వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుందా? నా దగ్గర సమాధానం లేదు. ఈ మంచు కొండల మీద వెన్నెల పడి ఎంత అందంగా ఉందో తెలుసా స్నేహ? ఇందాకటి నుంచి కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నాను, కానీ స్నేహ ఇక్కడ లేదే అని నేను కళ్ళు మూసుకుని బంకర్లోకి వెళ్ళి పడుకోలేదు. ఇప్పుడు అలా చేయాలంటావా? శరత్ మాటలకి పక్కున నవ్వాను. వెరీ గుడ్, అలాగే నవ్వుతూ ఉండు. నువ్వు అలా నవ్వుతూ ఉంటే నేను ఇక్కడ ఉత్సాహంతో ఉంటాను. అక్కడ మన పాప కూడా హ్యాపీగా ఉంటుంది అన్నాడు. పాప? నువ్వు బాబు కావాలంటావేమో అనుకున్నాను. నెక్స్ట్ జనరేషన్ సోల్జర్ కోసమని నవ్వుతూ అన్నాను. ఇప్పుడిప్పుడే ఆర్మీలో కొన్ని వింగ్స్లో అమ్మాయిలకు రిక్రూట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మన పాప పెద్ద అయ్యేసరికి పూర్తి స్థాయిలో ఉంటాయి. నువ్వు ఇదివరకు ఎప్పుడు ఫీల్ అయ్యేదానివి కదా, అమ్మాయిలను ఎందుకు జాయిన్ చేసుకోరు అని. నీ కోరిక మన అమ్మాయి తీరుస్తుందిలే. ఓకే మరి, ఉంటాన్రా. హెల్త్ జాగ్రత్త. శరత్ ఫోన్ పెట్టేశాడు. చిల్లుని ఎవరో కొట్టినట్లయింది. నిజమే, సైన్యంలో చేరే అవకాశం నాకు లేదని అంత బాధపడిన నేను ఈరోజు ఉన్నట్లుండి ఇంత బలహీనమైపోయానేంటి? స్నేహ, అలా మంచులో నిలబడ్డావేం? పాలు తాగాలి, లోపలికిరా. అత్తయ్య పిలుపుకు లోపలికొచ్చి పాలు తాగేశాను. ఇంకా పడుకో, టైం 11 అవుతుంది. నిద్ర చాలకపోతే హెల్త్ పాడవుతుంది ఈ టైంలో అంది. అత్తయ్య, పడుకుంటాను, కానీ మిమ్మల్ని ఒక విషయం అడగనా? ఏమిటమ్మా? మామయ్య కూడా సోల్జరే కదా, మళ్ళీ శరత్ కూడా అందులోకి వెళ్తానంటే ఎందుకు ఒప్పుకున్నారు? పైగా తను మీ ఓన్లీ చైల్డ్. అత్తయ్య నా పక్కన కూర్చున్నారు. నా చెయ్యి తన చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు చెప్పు స్నేహ, ఇవాళ నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నావు. అడిగితే ఏం లేదన్నావు, కానీ నీ ప్రశ్నతోనే నువ్వేదో మదన పడుతున్నావని తెలుస్తోంది. మీ పెళ్ళికి ముందే శరత్ ఆర్మీ జాయిన్ అయ్యాడు. నువ్వెంతో సపోర్ట్ కూడా చేశావు. మరి ఇవాళ ఈ ప్రశ్న వచ్చిందంటే ఏదో జరిగి ఉంటుంది. నేను శరత్కే కాదు, నీకు అమ్మనే. నీ మనసులో ఏమున్నా నిస్సంకోచంగా చెప్పు అన్నారు. నేను ఇంకా ఆగలేకపోయాను. హారికతో సంభాషణ అంతా వివరంగా చెప్పాను. అయినా తన అందనే కాదు అత్తయ్య, నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, ఆదర్శాల వేడిలో తను ప్రమాదపు దారి ఎంచుకుంటే ఆపకుండా పొరపాటు చేశానా అని. అప్పుడే గట్టిగా ఆపి ఉంటే తను వరుణ్లాగా సేఫ్గా ఏదో జాబ్ చేసుకునేవాడేమో. ఇప్పుడు చూడండి, ప్రతి క్షణము టెన్షనే. ఇక్కడ మనందరం హాయిగా నవ్వుకునే వేళ తను ఏ శత్రువులతో యుద్ధంలో ఉన్నాడో, ఏ గాయాల పాలవుతున్నాడో, అసలు బ్రతికి ఉన్నాడో లేదో. దుఃఖంతో గొంతు రావటం లేదు. స్నేహ, తప్పమ్మా, ఏమిటి ఆలోచనలు? సారీ అత్తయ్య, కానీ మీరు ఒక మేజర్ భార్య, మరొకరికి తల్లి. అందుకే నా వేదన మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. మిమ్మల్ని టెన్షన్ పెట్టాలనో భయపెట్టాలనో కాదు. నాకు దుఃఖం ఆగటం లేదు.
అత్తయ్య నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. ఒక 10 నిమిషాలు నేను ఏడుస్తూనే ఉండిపోయాను. అత్తయ్య ఏమీ మాట్లాడకుండా తల నిమురుతూ ఉండిపోయారు. నెమ్మదిగా నాలో భావావేశం తగ్గింది. సారీ అత్తయ్య, కంగారు పెట్టేశాను. కళ్ళు తుడుచుకుంటూ ఒళ్ళో నుండి లేచాను. పిచ్చి పిల్ల, ఇంత దుఃఖం కడుపులో దాచుకుని తిరుగుతున్నావా? చూడు స్నేహ, ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఒక సైనికుడికి ఉండే ధైర్యం మనోనిబ్బరం కంటే సైనికుడి భార్యకు రెట్టింపు ఉండాలి. ఎందుకంటే సైనికుడు కనిపించే శత్రువులతో పోరాడతాడు. కానీ సైనికుడి భార్య కనపడని శత్రువులతో అనుక్షణం పోరాడాల్సి వస్తుంది. అవేమిటో తెలుసా? పిరికితనం, ఒంటరితనం, భయం. ఈ శత్రువులను జయించే మనోనిబ్బరం నీకుంటేనే అక్కడ నీ భర్త కూడా ఏ పోరాటంలో అయినా విజయం సాధిస్తాడు. ఏ సైనికుడి విజయానికైనా కావలసింది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, భార్య చిరునవ్వు. శరత్ చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నగారిలాగే తాను ఉండాలని కోరుకున్నాడు. అందులో కష్ట నష్టాలు తెలిసిన మేము అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఒక మనిషి ఆశయం మంచిదైనప్పుడు మనందరం సంతోషంగా సహకరించాలి. మనందరం, ముఖ్యంగా నువ్విచ్చే సహకారమే అతనికి కొండంత బలం. నువ్వే ఇలా కృంగిపోయావంటే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతినదా? నువ్వే ఆలోచించు. ఇంకా ప్రమాదం అంటావా? అది లేనిదెక్కడా? మనం రేపొద్దున దాకా ఉంటామని గ్యారెంటీ ఉందా? ఏ భూకంపమో వచ్చి ఈ ఇల్లు కూలిపోవచ్చు. సునామీ వచ్చి మనం కొట్టుకుపోవచ్చు. ఏ కారణం లేకుండానే అసలు గుండె కొట్టుకోవడమే ఆగిపోవచ్చు. ఏ దేశంలో అయినా ఎవరు గ్యారెంటీ ఇవ్వలేనిది ప్రాణం. అలాగని ప్రతి క్షణము భయపడుతూ బతకం కదా. బతికినన్నాళ్ళు మనం సంతోషంగా ఉంటూ 10 మందికి ఉపయోగపడుతూ అర్థవంతంగా బతకాలి. తెలిసిందా? అత్తయ్య మాటలకు కొంచెం కొంచెం టెన్షన్ తగ్గుతూ వచ్చింది. చాలా రాత్రి అవుతుంది. ఈ రోజుకి నేను నీ దగ్గర పడుకుంటా. ఉండు, తలుపులన్నీ వేసేసి వస్తా. అత్తయ్య లేచారు. వద్దత్తయ్య, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, మీరు పడుకోండి అన్నాను. సరే అయితే. లైట్ ఆపేసి అత్తయ్య వెళ్ళిపోయారు. శరీరము మనసు రెండూ అలసిపోవటంతో నిద్రలోకి జారుకున్నాను. ప్రొద్దున్న మెలకు వచ్చేసరికి 8 అయిపోయింది. బ్రష్ చేసుకుని హాల్లోకి వచ్చేసరికి అత్తయ్య కాఫీ తెచ్చారు. నన్ను నిద్ర లేపలేకపోయారా అత్తయ్య? చాలా లేట్ అయింది అన్నాను. ఇప్పుడేమంత అర్జెంటు పనులున్నాయని పొద్దున్న లేపటానికి? ఈరోజు ఎలాగో ఆదివారమే కదా, కాఫీ తాగు అంటూ వంటింట్లోకి వెళ్ళారు. పేపర్ చూస్తున్నాను. కెనడాలో ప్రవాస ఆంధ్రుడు వరుణ్ దారుణ హత్య. కాఫీ తాగుతూ పేపర్ హెడ్లైన్స్ చూసి నా చేతులడి కప్పు జారిపోయింది. ఆ శబ్దానికి అత్తయ్య మావయ్య పరిగెత్తుకొచ్చారు. స్నేహ, ఏమైందమ్మా? అత్తయ్య కుదుపుకి షాకు నుంచి తేరుకున్నాను. అత్తయ్య, హారిక భర్త ఇతనే. ఇన్బాక్స్లో వరుణ్ ఫోటో చూస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగటం లేదు. జానకి, ముందు మంచినీళ్ళు తీసుకురా అన్నారు మామయ్య. స్నేహ, ముందు నువ్వు స్థిమితపడు, కూర్చుని నీళ్లు తాగు ముందు. లేదత్తయ్య, హారిక దగ్గరికి వెళ్ళొస్తాను ఒకసారి. వెళ్దుగానమ్మా, ముందు రిలాక్స్ అవ్వు. నువ్వే ఇలా ఉంటే తనకేం చెప్పగలవు? మొహం చన్నీళ్ళతో కడుక్కుని కాసిన పాలు తాగు. నేను నీకు తోడొస్తాను, సరేనా? కన్నీళ్లు తుడుచుకుంటూ తాలూపాను. హారిక ఇంటి దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. వరుణ్ తల్లికి హార్ట్ అటాక్ వచ్చిందిట. ఐసీయూలో ఉంది ఆవిడ. వరుణ్ తండ్రిని ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. హారిక పేరెంట్స్ పరిస్థితి కూడా ఏమీ బాగలేదు. హారిక మాత్రం డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది. మాట పలుకు లేకుండా స్తబ్దుగా ఉండిపోయింది. అర్ధరాత్రి తెలిసింది ఈ విషయం. అప్పటినుంచే ఇది ఎలాగే ఉంది. వాళ్ళ పిన్ని ఎవరికో చెప్తోంది. అసలు ఎలా జరిగింది? వాళ్లే అడిగారు. రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవరో ఉన్మాది అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు. వాడిని వాడు కూడా కాల్చుకుని అక్కడే చచ్చాట దరిద్రుడు. పాపం వరుణ్ మార్నింగ్ వాక్కు వెళ్ళి బాలైపోయాడు. జరిగి కూడా 2 రోజులు అయిపోయింది. వరుణ్ ఐడి కార్డు పట్టుకెళ్ళకపోయేసరికి పోలీసులు ఎంక్వైరీ చేసి మనకు తెలియచేయటానికి 2 రోజులు పట్టింది. వాళ్ళ పిన్ని చెప్తోంది. అంటే నిన్న సాయంత్రం హారిక నాకు వరుణ్ గురించి చెప్పేటప్పటికే తను ఈ ప్రపంచంలో లేడా? ఆ ఆలోచన నాకే ఇంత కష్టంగా ఉంది. పాపం హారిక ఎలా తట్టుకోగలదు? స్నేహ, వెళ్దాం పదా, మళ్ళీ వద్దు గాని హారిక కాస్త తేరుకున్నాక. అత్తయ్య నన్ను బయలుదేరదీశారు. వరుణ్ అంత్యక్రియలన్నీ జరిగిపోయాయి. 2 నెలలు గడిచిపోయాయి. హారిక కూడా ఇప్పుడిప్పుడే షాక్లో నుండి బయటకు వస్తోంది. వీలైనప్పుడల్లా తనని కలుస్తున్నాను.
తనని నార్మల్ చేయడానికి నాకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాను. రేపు తను మళ్ళీ జాబులో చేరడానికి బెంగళూరు వెళ్తోంది. ఒకసారి రమ్మని కాల్ చేసింది. వెళ్ళేసరికి ప్యాకింగ్ చేసుకుంటోంది. ఈ 2 నెలల్లో ఎంతో చిక్కిపోయింది. నేను మొదట చూసిన హారికకి ఇప్పుడికి పోలికే లేదు. ఇద్దరం టెర్రస్ మీద కూర్చున్నాము. ప్యాకింగ్ అయిపోయినట్టేనా అడిగాను. తలూపింది. ఏదో మాట్లాడాలన్నావు? మళ్ళీ నేనే అడిగాను. ఎలా చెప్పాలో తెలియటం లేదు. పర్వాలేదు హారిక, నువ్వెలా చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే నేను ఎక్కడో ఒక చోట కన్ఫెషన్ ఇచ్చుకోవాలి, అందుకే నిన్ను పిలిచాను అనుకో అంది. నాకు అర్థం కాలేదు తనేమంటుందో. ఆ రోజు బీచ్లో మనం కలిసినప్పుడు పైకి చెప్పలేదు, కానీ నీ మీద చాలా జాలిపడ్డాను స్నేహ. ఏమాత్రం సేఫ్టీ లేని జీవితాలు మీవి. నీతో పోలిస్తే నేనెంతో అదృష్టవంతురాలని అని పొంగిపోయాను. కానీ అప్పటికే వరుణ్. దుఃఖంతో ఆమె మాటలాగిపోయాయి. ప్లీజ్ హారిక, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరి చేతుల్లోనూ ఏమీ లేదు. ఎవరి ఆయుష్ ఎంత ఉందో అంతే. అదే నేను తెలుసుకున్నాను. మా ఇద్దరికి ఎంతో అందమైన ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాను అని భ్రమపడ్డాను. కనీసం వరుణ్ణి తనకిష్టమైన నేవీలో చేరనిచ్చిన విధి నిర్వహణలో సంతోషంగా చనిపోయేవాడేమో. కేవలం నా వల్ల అందరూ ఉండి కూడా అనాథలాగా అక్కడ కన్నుమూశాడు. తను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా నీ ఆలోచన తప్పే హారిక. నీ వల్ల ఏమీ జరగలేదు. అలా జరగాలని ఉంది, జరిగింది అంతే. నువ్వేమన్నా చెప్పు స్నేహ. నిజాయితీగా నా మనసులో మాట చెప్పాలనిపించింది, చెప్పాను. ఇప్పుడు నాకు కాస్త తేలిగ్గా ఉంది. కళ్ళు తుడుచుకుంటూ అంది హారిక. హారిక వెళ్ళి 4 నెలలైపోయింది. రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. జరిగిన విషాదంలో నుంచి కాస్త బయటపడుతోంది. నాకు 9వ నెల వచ్చేసింది. శరత్కి ఎన్సీజీ కమాండోగా పోస్టింగ్ పూర్తయిపోవచ్చింది. తర్వాత ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చి క్వార్టర్ కూడా అలాట్ చేశారని పొద్దున్నే కాల్ చేశాడు. లీవ్ శాంక్షన్ అయిందని 2 రోజుల్లో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. విన్న క్షణం నుంచి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాను. డెలివరీ అయ్యాక మేము ముగ్గురం కలిసి మొదలుపెట్టే కొత్త జీవితం గురించి ఊహలతో రాత్రి నిద్రే పట్టలేదు. మార్నింగ్ భారంగా నిద్రలేచాను. జాబుకు కూడా ఇవాళే ఆఖరి రోజు. రాజీనామా ఇచ్చేశాను. ఫేర్వెల్ పార్టీ ఇవాళ. అందుకే కాస్త భారంగా అనిపించినా బయలుదేరాను. ఫేర్వెల్ పార్టీలో అందరూ నేను వెళ్తున్నందుకు బాధపడుతూనే నా కొత్త జీవితం సంతోషంగా సాగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటికి బయలుదేరుతూ ఉండగా సడన్గా హారిక కనిపించింది. హారిక, నువ్విక్కడ? ఆశ్చర్యంగా అడిగాను. అనుకోకుండా 2 రోజులు కానీ వచ్చాను. నీకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి చేశాను. ఇక్కడున్నామని ఆంటీ చెప్పారు. సరే ఇక్కడే కలుద్దామని వచ్చాను. అయ్యో, నేను అసలు ఈ హడావుడిలో మొబైల్ ఆఫ్ అయిందని చూసుకోలేదు. సర్లే, నా ప్రోగ్రాం అయిపోయింది, ఇంటికి వెళ్దాం, వస్తావా అడిగాను. వెళ్దాం పద. బాగా టైర్డ్గా ఉన్నావు, నిన్ను డ్రాప్ చేస్తాను. మరీ ఇలా 9th మంత్ దాకా వర్క్ చేయటం ఎందుకు స్నేహ? కొంచెం ముందే లీవ్ తీసుకోవచ్చు కదా. ఎలాగో మానేస్తున్నాను ఇంకా, అందుకే వీలైనంత వరకు వచ్చాను. ఇంకా డెలివరీ అయ్యి ఢిల్లీ వెళ్ళి అక్కడ బేబీతో సహా సెట్ అవ్వటం, ఇవన్నీ అయ్యేసరికి ఎలాగో లాంగ్ గ్యాప్ వస్తుంది నా జాబుకి. అన్నట్టు రేపు శరత్ వస్తున్నాడు హారిక. నా గొంతులో ఎగ్జైట్మెంట్ నాకే తెలుస్తోంది. వావ్, గుడ్. ఎన్నాళ్ళయింది తను వచ్చి? 8 నెలలయింది. నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన రోజే అతను వెళ్ళిపోయాడు. కనీసం ఈ హ్యాపీ న్యూస్ సెలబ్రేట్ కూడా చేసుకోలేకపోయాము. అయితే డెలివరీ టైంకి నా దగ్గర ఉంటానని ప్రామిస్ చేశాడు. ఉత్సాహంగా చెప్పుకుపోతున్న నేను సడన్గా ఆగిపోయి, ఏమిటి తనెంతో బాధలో ఉంటే నేను ఇలా మాట్లాడుతున్నానేమిటి అని స్ఫురించింది. హారికకు అర్థమైనట్టుంది. ప్లీజ్ స్నేహ, డోంట్ హెసిటేట్ టు షేర్ యువర్ హ్యాపీనెస్. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నిన్ను ఇలా చూస్తూ ఉంటే. అసలు మొత్తం ఎన్నాళ్ళు కలిసి ఒకే దగ్గర ఉన్నారు మీరు అడిగింది. పెళ్ళైన ఈ 5 ఏళ్లలో మేమిద్దరం కలిసి ఉన్నది 5 నెలల 20 రోజులు. కొన్నిసార్లు లీవ్ శాంక్షన్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే శరత్ ఉండిపోయేవాడు. ఇంతవరకు ఏ పెళ్లి రోజు కలిసి సెలబ్రేట్ చేసుకోలేదు. అయితే ఒక సోల్జర్ వైఫ్ ఇలా అనుకోకూడదులే, నవ్వుతూనే అన్నాను. బహుశా మీ బేబీకి అమ్మా నాన్నలతో ఉండాలని కోరికేమో. బయటకు వచ్చేలోపే సెట్ చేసేస్తుంది అంతా.
హారిక కూడా నవ్వింది. మాటల్లోనే ఇల్లొచ్చేసింది. ఇంకా లోపలికి అడుగు పెట్టకుండానే అత్తయ్య ఎదురొచ్చారు. ఏమయ్యావు స్నేహ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు అంటూ. అయ్యో చూసుకోలేదు అత్తయ్య, ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో. లాస్ట్ డే అని అంతా మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోయింది. అయినా ఏమైంది ఇప్పుడు? కళ్ళ తప్పి ఉన్న అత్తయ్య మొహం చూస్తుంటే ఏదో భయం. ఏం లేదమ్మా, శరత్ కాల్ చేశాడు. శ్రీనగర్లో ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, వెళ్తున్నాడు. ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేశాడు, నువ్వు దొరకలేదు. ఇంకొక 10 మినిట్స్లో మళ్ళీ చేస్తాడేమో. చాలా మామూలుగా చెప్పాలని అత్తయ్య చేస్తున్న ప్రయత్నం తెలిసిపోతోంది. రేపు శరత్ వస్తాడని అందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటే ఇలా జరుగుతుందేమిటి? కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించే సోఫాలో కూలబడ్డాను. అత్తయ్య పక్కన కూర్చొని మంచినీళ్ళు తాగించారు. స్నేహ, నువ్వు ఇప్పుడు బేలగా మారకూడదు. నీ గొంతులో శరత్కి నువ్వు భయపడుతున్నట్లు స్ఫురిస్తే తన మనోబలం చెదరవచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను కదా, యుద్ధానికి వెళ్లే సైనికుడి కన్నా అతని కుటుంబానికి ధైర్యం ఎక్కువ ఉండాలి. మన వల్ల అతను ఎప్పుడూ స్ట్రాంగ్ అవ్వాలి, కానీ వీక్ కాకూడదు. అత్తయ్య మాటలకు తాలూపాను. ఇంతలో ఫోన్ మోగింది. శరత్ కాలు. అత్తయ్య చెప్పినట్లు నిజంగా ధైర్యంగా ఉండగలనా? నాలో ఏదో భయం. వణుకుతున్న చేతులతో ఫోన్ అందుకున్నాను. హలో స్వీట్ హార్ట్. శరత్ గొంతు వింటుంటే ఆపుకుందామనుకున్నా ఆగకుండా నీళ్లు తిరిగాయి కళ్ళల్లో. హలో స్నేహ, ఆర్ యు ఆల్ రైట్? శరత్ అడుగుతున్నాడు. నన్ను నేను సంభాళించుకున్నాను. ఐఎమ్ ఫైన్ శరత్. మరి సోల్జర్ అండ్ బెటాలియన్ రెడీయా ముందుకు దూకటానికి? నా గొంతులో వణుకు రానివ్వకుండా నా సాయశక్తులా ప్రయత్నించాను. రెడీ స్నేహ. నా లైఫ్లోకెల్లా బిగ్గెస్ట్ టాస్క్ ఇది. ఇప్పుడు మేము ఎదుర్కొనేది ఈ టెర్రరిస్ట్ గ్రూప్ చీఫ్ని. మన ఇండియన్ ఆర్మీని సోషల్ మీడియాలో పబ్లిక్గా ఛాలెంజ్ చేశాడు తనని పట్టుకోమని. మనమేమిటో చూపించే అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. వాళ్ళ ఆచూకీ మొత్తానికి తెలిసింది. ఇంకొక 5 మినిట్స్లో అక్కడ ఉంటాం. వింటుంటేనే అర్థమవుతుంది నాకు వాళ్ళు వెళ్ళేది ఎంత ప్రమాదంలోకో. స్నేహ, వింటున్నావా? చెప్పు శరత్. స్నేహ, నాకు తెలుసు నువ్వెంత ఎదురు చూస్తున్నావో నా కోసం. కానీ ఈ దేశానికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. అందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈ సిట్యుయేషన్స్లో ఒకవేళ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నువ్వు మన బేబీ నన్ను క్షమిస్తారు కదూ? మొదటిసారిగా శరత్ గొంతులో గిల్టీ ఫీలింగ్. నో, నేను అతనికి బలం కావాలి కానీ బలహీనత కాదు. శరత్, ఎప్పుడూ అలా అనుకోకు. నిన్ను చూసి నేనెంత గర్వపడుతున్నానో తెలుసా? రేపు మన బేబీ అయినా అంతే. తన తండ్రి తనకి మాత్రమే కాదు, ఈ దేశానికే సంరక్షకుడు అని గర్వంగా ఫీల్ అవుతుంది. నువ్వే చెప్పావుగా, నేనెప్పుడు నీతోనే ఉన్నానని. ఈ యుద్ధంలో కూడా నీతోనే ఉన్నాం మేము. గెలుపు మనదే. క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగిరా. థ్యాంక్స్ రా. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ డబల్ అయ్యింది. మరి ఉంటాను, బాయ్. శరత్ ఆపేశాడు. అంతవరకు లోపల ఎక్కడో దాక్కున్న కన్నీటి చుక్క బయటకు జారింది. హారిక భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంది. యు ఆర్ గ్రేట్ హారిక. ఎంత నార్మల్గా మాట్లాడావు ఫోన్లో. నీ బాధ అస్సలు తెలియనియకుండా. నాకు ఆశ్చర్యం వేసింది నువ్వు ఎలా మాట్లాడగలిగావా అని అంది. తప్పదు హారిక. ఇది వరకు అత్తయ్య ఒకసారి చెప్పారు, సైనికుడికి ఉండే ధైర్యానికి రెట్టింపు ధైర్యం అతని భార్యకు ఉండాలి అని. ఆవిడే నా ఇన్స్పిరేషన్. ఆవిడని చూడు. ఆవిడ తండ్రి యుద్ధంలో మరణించారు. ఆమె భర్త ఆర్మీలోనే కాలును కోల్పోయారు. అయినా ధైర్యంగా ఒక్కగానొక్క కొడుకును సైన్యంలోకి పంపారు. అందరం, నేను నా కుటుంబం అనుకుంటే ఈ దేశం ఏమవుతుంది? తప్పదు. ఉద్వేగంగా అన్నాను. తలూపింది హారిక. నువ్వు వెళ్ళు హారిక, నేను బాగానే ఉన్నాను. రేపు మార్నింగ్ వెళ్ళాలన్నావు కూడా. లేదు స్నేహ, నేను వెళ్ళలేను. నా జర్నీ పోస్ట్ పోన్ చేసుకుంటానులే. ఎంత చెప్పినా హారిక వినలేదు, ఉండిపోయింది. క్షణం ఒక యుగంలాగా గడుస్తోంది. పైకి అందరం మామూలుగా ఉందామని ప్రయత్నిస్తున్నా ఫలించటం లేదు. ఎవ్వరం భోజనాలు చేయలేదు. హారిక బలవంతంగా పాలు తాగించింది నా చేత. భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. ఎవ్వరితోనూ మాట్లాడాలని లేదు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నా శరత్ క్షేమంగా వస్తాడు. బెటాలియన్ అంతా సేఫ్గానే ఉంటారు. నాకు నేను మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాను. నాలో ఉన్న భయాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను.
ఈ సంఘర్షణలోనే భారంగా తెల్లారింది. నా ఫోన్ మోగింది. శరత్ నెంబర్. శరత్, నువ్వేనా? గట్టిగా అరిచేశాను. ఎస్, నేనే స్నేహ. వి విన్, మనం గెలిచాం, ఆపరేషన్ సక్సెస్. శరత్ హ్యాపీగా అరుస్తున్నాడు. నువ్వెలా ఉన్నావు? మిగిలిన వాళ్ళంతా? ఐఎమ్ ఫైన్ స్నేహ. 2 సోల్జర్స్కి బాగా ఇంజురీస్ అయ్యాయి, బట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక్కసారిగా రాత్రి నుంచి ఉన్న టెన్షన్ అంతా పోయి రిలీఫ్గా ఊపిరి తీసుకున్నాను. ఓకే స్నేహ, రేపు మార్నింగ్కి వచ్చేస్తాను, అందరికీ చెప్పు మరి, బాయ్. కాల్ కట్ చేశాడు శరత్. ఎదురుగా ఉన్న అత్తయ్యకు నా మాటలతోనే అర్థమైపోయింది. సంతోషంగా నవ్వుతూ వెళ్లారు మామయ్యకు చెప్పడానికి. అప్పుడే బాత్రూంల నుండి హారిక బయటకు వచ్చింది. హారిక, శరత్ కాల్, అంతా సేఫ్, మనం గెలిచాం. సంతోషంగా కౌగులించుకున్నాను. ఎందుకు గెలవం స్నేహ? శరత్ లాంటి వీర సైనికులు మన సరిహద్దుల్లో, వాళ్ళని వెన్నుండి ప్రోత్సహించే మీలాంటి కుటుంబాలు దేశం లోపల ఉన్నంత వరకు మనం గెలుస్తాం, గెలుస్తూనే ఉంటాం. జై హింద్, ఉద్వేగంగా అంది హారిక. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.